కోమల్లపూడి గ్రామానికి చెందిన పాఠశాల స్థలాన్ని ఆక్రమణకి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. కృత్తివెన్ను మండలం కోమల్లపూడి గ్రామానికి చెందిన పాఠశాల స్థలాన్ని ఆక్రమణకి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న కోమల్లపూడి గ్రామస్తులు విద్యార్థులకు చదువు నేర్పే పాఠశాల స్థలాన్ని ఆక్రమించి అందులో పశువులు కడుతున్నారని, వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టి స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టి పాఠశాల స్థలాన్ని కాపాడాలంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల వరండాలో పశువులకు సంబంధించిన సామాగ్రి, పురుగుల మందుల సామాగ్రిని పెడుతున్నారంటూ పాఠశాలను పశువులు కట్టేసే స్థలంగా వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. నాది కొబాళ్ళపూడి. నేను స్టేట్ ఎక్సైజ్ లో హెడ్ కానిస్టేబుల్ గా చేశాను. 2017లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నాకు ఏదో మా అమ్మగారిది, నాన్నగారిది, మా కొమ్మాళ్ళ పుట్లో విగ్రహాలు పెట్టుకోవాలి, మన కన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళే దేవుళ్ళుగా భావించుకుంటూ అక్కడ విగ్రహాలు పెట్టుకోవటం జరిగింది. అప్పుడప్పుడు కోమల్లపూడి వస్తూ ఉంటాను. మన గ్రామంలో ఏదైనా రామాలయానికి ఏమన్నా పనులుంటే అవి కూడా కొంచెం చేస్తూ ఉంటాము. అలా ఈ మధ్య కాలంలో అకౌంట్ ఓపెన్ చేయటం, ఆ దేవాలయానికి సుమారుగా 4 సంవత్సరాల నుంచి 4 లక్షల రూపాయలు కొంచెం ఇన్కమ్ తీసుకురావడం జరిగింది. అట్లాగే ఈ మధ్య కాలంలో కూడా ధూపదీప నైవేద్యాల నిమిత్తం మరి గవర్నమెంట్ నుంచి 10,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇలాంటి ఏదో కొంచెం మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ ఊర్లో పుట్టినందుకు, పెరిగినందుకు ఆ గ్రామ రుణాన్ని నేను తీర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఏదో కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తా ఉన్నాను. ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టడం జరిగిందండి. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 17/9/25న మండల సర్వే గారిని పంపించడం జరిగింది. ఆ మండల సర్వే గారికి వచ్చారు. పుల్లలు పాతేసి వెళ్ళిపోయారు. మా ఊరు వాళ్ళని పిలిచి పుల్లలు పాతే పుల్లలు ఉంటాయి, ఆ పుల్లలు మరుసటి రోజులు పీకేశారు. మళ్ళీ ఎంఆర్ఓ గారికి మళ్ళీ 20/12/25 తారీఖున మళ్ళీ లెటర్ పెట్టడం జరిగింది. సార్ ఇట్లా పుల్లలు పీకేసారు, మేము రాళ్ళు పాతుకుంటామండి, రాళ్ళు తెచ్చుకోని అని చెప్పానని. ఆ రాళ్ళు 20/12/25న పెడితే వాళ్ళు రాలేదు. తర్వాత ఎప్పుడు వచ్చారు? 25/2/26 తారీఖున వాళ్ళు రావటం జరిగింది. ఆ తారీఖున వచ్చి వాళ్ళు మా చేత రాళ్ళు పాతిస్తుంటే మేము తెచ్చుకున్నటువంటి రాళ్ళు వాళ్ళు ఆడపిల్లలు వచ్చేసి అడ్డుపడిపోయారు. మండల సర్వేయర్ గారు అన్నారు, సార్ మరి అడ్డుపడిపోతున్నారు కదా, మాకు ఫోర్స్ లేకుండా మేము ఏం చేయలేమండి, ఫోర్స్ ఉంటే మేము ఆ హద్దులు చూపించగలుగుతాం అని చెప్పని అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కాపీ ఆ రోజున అంటే సరేలేండి మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు చేయండి అని చెప్పని అన్నాం. ఆ తర్వాత వాళ్ళు చేయట్లేదని 9/3/26న మన కలెక్టర్ గారి ఆఫీసులో స్పందనలో మేము అర్జీ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి ఆఫీసులో పెడితే నన్ను డిఎస్పి గారు 15 రోజులకు ఎప్పుడు పిలిచారండి. ఇది కూడా నాకు ఇచ్చారు. ఇచ్చి మేము న్యాయం చేస్తామండి అని చెప్పని అన్నారు. డిఎస్పి గారు నన్ను పిలిచారు. పిలిచి సార్ మీకు న్యాయం చేస్తామండి. బందర్ వెళ్ళాను. ఆ బందర్ వాళ్ళ కానిస్టేబుల్ గారు పిలిచారు. అక్కడికి వెళ్ళాను, మాట్లాడాను. సార్ అది స్కూల్ దండి, కొద్దిగా న్యాయం చేయండి అని చెప్పని అన్నాను. మేము చేస్తామండి తప్ప అని అంటా ఉన్నారు. ఈ పేడ కొడితే ఆ పేడ వాసనకి ఏ రకంగా ఉండగలుగుతారు? అది కూడా పేడ పెట్టినటువంటి ఈ కూడా ఫోటో స్టార్ తీసి పెట్టడం జరిగింది. అరుగుల మీద పురుగు మందులు ప్లస్ చేలో జరిగేటటువంటి మందులు అడుగు మీద స్కూల్ అడుగు మీద పెడితే రేపొద్దు ఆ పిల్లలు ఏదో డ్రింక్ ఏమో అని చెప్పని ఆ పురుగు మందు తాగితే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి. ఆ పేడ కొడితే ఎంఈఓ గారు కూడా పట్టించుకొని ఎందుకు ఎవరు కొట్టారు ఏంటని ఎంక్వైరీ చేయించలేదు ఇంతవరకు కూడాను. మరి ఆ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ కూడా వాళ్ళు అడ్డుపడ్డప్పుడు ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ ఇంటిమేషన్
ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రకంగా అడ్డుకుంటున్నారండి వాళ్ళు అని చెప్పని రిపోర్ట్ పంపించినటువంటి దాఖలాలు కూడా లేవు. అసలు పెద్ద ఆఫీసర్లకే కలెక్టర్ గారికి తెలుస్తుందా లేదా అనేది కూడా అది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏమి లేదు, ఆ స్థలం గనక ఇప్పిస్తే ఆ స్థలం పిల్లలు ఆడుకోవటానికి ప్లస్ పూల మొక్కలు పెట్టుకోవటానికి, అక్కడ ఏదన్నా కొబ్బరి చెట్లు అలాంటివి పెట్టుకుంటే ఇంకా స్కూల్కి ఆదాయం రావడానికి కూడా అవకాశం అనేది ఉంటది. అలాంటిది చేసుకుందామని మేము అనుకుంటున్నాము. కనుక ఆ ఆక్రమించుకున్నటువంటి హోంగార్డు మురళి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి మాకు ఆ స్థలాన్ని కొంచెం గ్రామానికి ఇప్పించగలిగితే, గవర్నమెంట్ స్థలం గవర్నమెంటే ఎంత లేట్ చేస్తా ఉంటే మాకు బాధ అనిపిస్తుంది. అసలు గవర్నమెంట్ ఉందా లేదా అని అనిపిస్తుంది. అందుకనే ఆ గవర్నమెంట్ స్థలాన్ని ఆ గవర్నమెంట్ మాకు గ్రామానికి అప్పచెప్పగలిగితే కొలిసి మేము చుట్టూ తీగలాక్కొని మరి దాంట్లో మొక్కలై పెట్టుకొని పిల్లలు ఆడుకోవటానికి, పిల్లల్ని ఇంకా పెంచుకోవటానికి, ఎక్కువ మందిని చదివించుకోవటానికి అవకాశం అనేది ఉంటది. కనుక ఆ గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. గ్రామం